మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఒక పండుగలాగా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా జరుపుకుంటున్నారు. మరి ఏ నాయకుడికైనా ఆయన వర్గం వారు ఇలా పండగలాగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఒక మంచి రోజుగా, ఒక అద్భుతమైన సుదినంగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కేవలం ఆయన యొక్క దార్శనికతకు, ఆయన యొక్క కార్యాచరణకు నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. మరి మనం పురాణాల్లో కర్మయోగుల గురించి విన్నాం. దశరథ మహారాజులు అయితేనేమివ్వండి, లేదంటే భీష్మ పితామహులు అయితేనేమివ్వండి, వారి యొక్క వంశ అభివృద్ధి కోసం వారు పడిన పాటు అనర్వచనీయం. మనకి ఈ రోజు కూడా గుర్తుండిపోతారు. మరి అదే ఈ ఆధునిక కాలంలో కర్మయోగిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే పూర్తిగా పెట్టిన మహోన్నత వ్యక్తి. మరి ఒక యువ నాయకుడుగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఇప్పటికీ కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా ఎన్నో కష్ట నష్టాలని భరించిన అయినప్పటికీ ఆ స్ఫూర్తిని వదలకుండా, ఆ దీక్ష తత్పరతని వదలకుండా ఈ రోజుకి కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్న ఆ మహోన్నత వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఒక పర్వదినంగా జరుపుకోవడం నిజంగా అదృష్టం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడమే ఎంత అదృష్టం. అలాంటిది ఈ రోజు ఒక నాయకురాల్లాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవించి ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కాస్త పని చేసి కొండంత కోరుకునే ఈ రోజు నేటి కాలంలో మరి ఎన్నో కష్ట నష్టాలు, అపజయాలు, అపకీర్తులు మూట కట్టుకున్నప్పటికీ ఏ మాత్రం వణకక తొనకక అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇన్స్పైరింగ్ ఐకాన్ లాగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా 25 సంవత్సరాల యువకుడికి ఉండే ఆ ఉత్సాహం, ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా పుణికి పుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నాకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతూ ఉంది.